భవిష్యత్తులో వాణిజ్య యూపీఐ చెల్లింపులపై ట్రాన్సాక్షన్ ఛార్జీలు విధించేందుకు రంగం సిద్ధమవుతోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన లావాదేవీల చట్టం సవరణ బిల్లుతో యూపీఐ, రూపే చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలను విధించేందుకు చట్టబద్ధమైన అధికారం కలగనుంది. అయితే వ్యక్తుల మధ్య వ్యక్తులకు, చిన్న వ్యాపారులకు మధ్య జరిగే లావాదేవీలకు ఎండీఆర్ ఛార్జీలు ఉండవు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, కార్పొరేట్ సంస్థల్లో 2,000 రూపాయలు దాటిన లావాదేవీల మీద భవిష్యత్తులో ఎండీఆర్ ఛార్జీలు విధించే అవకాశం ఉందని అంటున్నారు. అంతర్జాతీయ ఫిన్టెక్ కంపెనీలు 0.5% నుంచి 4.4% వరకు ఎండీఆర్ ఛార్జీలు వసూలు చేస్తూ ఉండగా యూపీఐ, రూపే ఎండీఆర్ ఛార్జీలు 0.25% నుంచి 0.50% వరకు ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో సమకూరే మొత్తాలతో ఫిన్టెక్ కంపెనీలు భారీ సర్వర్లను సమకూర్చుకోగలవు, సైబర్ సెక్యూరిటీకి పెద్ద మొత్తాలను కేటాయించగలవు. ఈ బిల్లు ప్రవేశపెట్టినంత మాత్రాన ఎండీఆర్ ఛార్జీలు విధిస్తామని అర్థం కాదని, అందుకు వెసులుబాటు కల్పించుకుంటున్నామని, ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.